ఏమో అడుగుతలేము, మీరిచ్చిన కోరికలే. మీకు ముఖ్యమంత్రి రాకముందు మాకు ఎన్ని హామీలు ఇచ్చిండ్రో మీకు తెలుసు కదా, మా గురించి ఎంత వేదన పడ్డారు. ఇప్పుడెందుకు మరి ఆ కరికరం మీ దగ్గర లేదు? మేము మీ బిడ్డలంగా, మా తెలంగాణ బిడ్డలమే కదా. ఆ రోజు ధర్నా చేసినప్పుడు కూడా మాకు ఎన్నో అవధుగడగలు వస్తున్నాయి. మీరు ఇచ్చిన మహాలక్ష్మి స్కీమ్ ను కూడా మేము సక్రమంగా విజయవంతం చేస్తున్నాము. ఏనాడు కూడా మేము ఎక్కువ జీతాలు ఇవ్వాలని అడగలేదు. మీరు అన్నారు, ఏమన్నారు, ప్రభుత్వంలో విలీనం చేస్తాము, మీ ఆర్టీసీని మా వెన్నెముకలా మేము కాపాడుకుంటాం అన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు మీ అన్న మాటలే మాకు అదే ఉద్యోగంతోనే మేము అది ధర్నకు దిగినాము. లేకపోతే ఇంతవరకు మాకు ధర్నా చేసే అవకాశం కూడా లేదు, మేము చెయ్యం కూడా. మీరు ఇస్తారనే ఉద్యోగంతోనే మేము ఉన్నాం ఇప్పటిదాకా. మీరు అసలు ధర్నా చేయించారు, మాకు ఎట్లాగా మాకు ఆదుకుంటాడు ముఖ్యమంత్రి గారే అన్నారు కదా. ప్రభుత్వంలో విలీనం చేయాలి, మళ్ళీ ఉద్యోగ భద్రత, మరి యూనియన్స్ రావాలి. యూనియన్ లేకపోవడం వల్ల మాకు పైనుంచి ఒత్తిడి బాగా జరుగుతుంది. డబ్బులు లేకపోతే డబ్బులు తెస్తలేరు అని అంటున్నారు. డబ్బులు దేవాలి కంపల్సరీ. మీరు అసలు మనుషులు ఎట్లా చేయాలి డ్యూటీ అని అంటున్నారు. కోపం కనిపిస్తుందమ్మా. ఇప్పుడు ఈ బస్సు డ్రైవర్ వేస్తున్నారు కదా, ఈ డ్రైవర్లు ఎవరు సహకరిస్తున్నారు? పిహెచ్పి డ్రైవర్లకు ఓనర్లు వీళ్ళందరూ సర్కిల్ వల్ల వాళ్ళు డ్యూటీ పోతుండ్రు. అన్న మీరు పోకండి అంటే అమ్మ మాకు వాళ్ళు ఒత్తిడి చేస్తుండ్రు, పోతున్నాం, పైనుంచి ఒత్తిడి వస్తుంది, మేము పోతున్నామని డిఎం సార్ కూడా అన్నారు. పైనుంచి ఒత్తిడి వస్తుందమ్మా పంపిస్తున్నాం అని అన్నారు. సరే, డ్రైవర్లు కూడా అంతే అంటున్నారు. మరి ఎందుకు మా బాధ అర్థమైతలేదా రేవంత్ రెడ్డి గారికి అని ఒక్కసారి మేము అడుగుతున్నాం అందరం కలిసి. అన్నా, గత ప్రభుత్వము మిమ్మల్ని మోసం చేసింది 10 సంవత్సరాలు. 2023 అసెంబ్లీ ఎన్నికల లోపల పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమైనవి 6: ఆర్టీసీలో విలీనము, 2 పిఆర్సీలు, 2017 ఏరియర్స్ ప్లస్ ఉద్యోగ భద్రత, యూనియన్స్, రిటైర్డ్ వాళ్లకు బెనిఫిట్స్. ఈ 6 డిమాండ్స్ తోని మాకు ముందుకు రావడం జరిగింది. అయితే మేమేం చేసినాము, గౌరవ ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి అందరికి చెప్పినాం, అమ్మా కాంగ్రెస్ కు ఓటేయండి, అమ్మా కాంగ్రెస్ కు ఓటేయండి చెప్పినాం. ప్రచారం చేసినాం, ఒక కార్యకర్త లెక్క ప్రచారం చేసినాం. చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ని గద్దెనెక్కించినాం. ఇవాళ సార్ కొత్త ప్రభుత్వము 6 నెలలు చూసినాం, ఏడాది చూసినాం, ఏడాది నరదం చూసినాం, 2 ఏళ్ల నరదం చూసినాం, ఓపిక పట్టినాం, మాటికి పుష్పగుచ్చాలతో వినతులు సమర్పించినాం. సార్ మా ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి చూడండి, ఎన్నిసార్లు మా చెప్పులు అరిగిపోయినాయి. ఇవాళ మమ్మల్ని సమ్మెకు నెట్టింది మేము కాదు, మీరే గౌరవ ప్రభుత్వ పెద్దలు. మాకు సమ్మేయాలని లేదు, మా న్యాయమైన డిమాండ్లు ఏంటి? ఈ పిఆర్సీ ఎవరికి రావాలా సార్? కష్టం చేస్తున్నాము, మా జీతం అడుగుతున్నాము. మేము ఇంత మహాలక్ష్మిని ఇంత సక్సెస్ చేస్తున్నాము, మాకేమన్నా అలవన్స్ ఇవ్వమంటలేము, మా జీతాలు డబుల్ చేయమంటలేము. ఇవాళ 50 మంది ఎక్కే బస్సులో 150 మంది ఎక్కుతున్నారు. మా నరాలు బొక్కలు అరిగిపోతుంది. ఆత్మ వంచన తట్టుకొని, ఆత్మాభిమానం చంపుకొని మీరు పెట్టిన మహాలక్ష్మి పథకాన్ని మా భుజాన వేసుకొని సక్సెస్ చేసి గౌరవ కాంగ్రెస్ పెద్దలకు, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు పేరు తెస్తున్నాం. ఎవరు రాలేదు. ఇవాళ మా కడుపు మీద కాలు పెట్టి పొన్నం ప్రభాకర్ గారు అద్దె బస్సు డ్రైవర్లకు, ఓనర్లకు భయభ్రాంతులను గురి చేసి మాకు బస్సులు దింపుకుంటూ అంటున్నారు. ఇవాళ మా కడుపు మీద కాలు పెట్టింది ఎవరు? గౌరవ కాంగ్రెస్ పెద్దలా? మేమా? సమ్మెకు నెట్టింది వాళ్ళ? మేమా? ఇంకొకటి సార్, ఫస్ట్ మమ్మల్ని గవర్నమెంట్ లో విలీనం చేస్తున్నారు. మీరు హామీ ఇచ్చిండ్రు, గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు మోసపోయినారు. మీ ఆర్టీసీ వాళ్ళు మోసపోకుండా నేను ఆదుకుంటా, మీ కష్టం నేను తీస్తా అని మీరు హామీ ఇచ్చారు. మీకు ఓట్లు వేసినాం, గెలిపించుకున్నాం. సరే, ఇంకా ఓపిక బట్టి 2.5 ఏళ్ళు చూసినాము. సరే సార్, మీరు గవర్నమెంట్ లో వినడం ఎట్లా చేస్తున్నారు సార్? ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు ఎవరికి ఇస్తున్నారు? గవర్నమెంట్ మీరు ఒక బస్సు కొనిచ్చిండ్రా మాకు? ఎలక్ట్రా వాళ్లకు, జేబీఎం వాళ్లకు, ఎవరు వాళ్ళు? గవర్నమెంట్ ఎంప్లాయీసా లేకపోతే గవర్నమెంట్ పెద్దలా? ఆ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మాకు ఒక్క బస్ అన్న వస్తున్నదా? ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు. అంటే ఆ ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్ లోపల ఎవరు ఉంటారు? డ్రైవరు, ఆర్టీసీ వాళ్ళు, కండక్టర్ ఉంటారు. డ్రైవర్ ఎవరు? 10,000కు పని చేయించుకుంటున్నాం అంటే ఒక కుటుంబం, ఒక ఉద్యోగిని, ఒక డ్రైవర్ ఉద్యోగాన్ని కోల్పోతున్నది. ఉద్యోగం ఇచ్చిండ్రా? గవర్నమెంట్ ఉద్యోగము లేదు. అంటే ప్రైవేట్. ఇప్పుడు ఆ లాభాలన్నీ మేము నెలకు లీజుకి ఇస్తే ఎలక్ట్రిక్ వాళ్ళు, జేబీఎం వాళ్ళు మేము లీజుకి ఇస్తే నెలకు ఇన్ని కిలోమీటర్లు దింపుకొని మేము వాళ్ళకు కిరాయిస్తే అది ఎవరి జేబులలో పోతున్నది? ప్రైవేట్ వాళ్ళకా లేకపోతే గవర్నమెంట్ పెద్దలకు? అంటే ఆర్టీసీ మన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వ ఖజానాలో నిండుతున్నదా? చెప్పండి. మరి ప్రైవేటీకరణ మీరు చేస్తున్నారా? మరి గత ప్రభుత్వం చేస్తున్నారు?
చేస్తున్నదా మేం చేస్తున్నదా ఇది బేరీజ్ వేసుకొని చూసుకోండి. సరే అమ్మా, అప్పుడేమో ఇదంతా- గవర్నమెంట్ లో విలీనం చేస్తాము గవర్నమెంట్ లో చేస్తున్నారు కానీ పథకం ప్రకారము ప్రైవేటీకరణ చేస్తున్నారు. అది మేము అడ్డుకుంటున్నాం. ఎందుకు అద్దంటున్నాం ప్రైవేటీకరణ? ఇవాళ ఒక కుటుంబంకి ఒక ఆర్టీసీ డ్రైవర్ గా రిక్రూట్ అయితే వాళ్ళ కుటుంబం 30,000 బేసిక్ ఉంటది, 20,000 బేసిక్ ఉంటది, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. ఇలా 10 ఏళ్ళకు నువ్వు డ్రైవర్ ని పని చేయించుకుంటున్నావు. అది ప్రైవేటీకరణనా అది గవర్నమెంట్ లో విలీనమా? సార్ మీరే చూసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఏమని హామీ ఇచ్చిండ్రు, మరి ఎటు ప్రైవేటీకరణకు ఎందుకు పోతున్నారు? అది మేము గవర్నమెంట్ లో విలీనం అడుగుతున్నాము. ఇలా ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, మొత్తం ప్రైవేట్ బస్సులు అయిపోతే ఇప్పుడు వాళ్ళకి ఒక భద్రత ఉండదా సార్? ప్యాసింజర్లకు ప్రయాణికులకు ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచేయరా వాళ్ళు? టికెట్లు పెంచే ప్రమాదాలు జరిగాయా? మరి ఎవరు బాధ్యులు? ప్రజా రవాణా కరీంనగర్ అయింది, మరి ఎవరు బాధ్యులు దానికి? గవర్నమెంట్ చేస్తాని హామీ ఇచ్చుడేంటి? ఆ పక్క ప్రణాళిక ప్రకారం ప్రైవేటీకరణ వైపు మీ అడుగులు వేయడం మీ ఆంతర్యం ఏమిటి? అంటే మేము పిచ్చోళ్ళమా? చేస్తున్నారు చేస్తున్నాం. ప్రతిపక్షాలు కావచ్చు. సార్, అమ్మ, ఒక్క నిమిషం మేడం, మేడం. సార్, ఇలా 100 మంది 50 మంది ఎక్కే బస్సులో 100 మంది ఎక్కుతున్నారు. నేను 50 టికెట్లు ఫ్రీ టికెట్లు ఇస్తా. ఒక్క మనిషికి ఒక అబ్బాయి ఉంటాడు. ఇదే చేతికి అలవాటు అయిపోతే ఆయనకు 20 రూపాయలు తీసుకుంటా. కానీ నాకు ఏమైపోతే చేతికి అలవాటు అయింది 50 రూపాయలు 50 ఫ్రీ టికెట్లు ఇచ్చి నేను ఆయనకి 20 రూపాయలు తీసుకొని 20 రూపాయల ఫ్రీ టికెట్ ఇస్తా. ఎందుకంటే నా మైండ్ కు తెలుస్తున్నా కానీ చేతికి తెలుస్తలేదు. అంత హార్డ్ వర్క్ చేస్తున్నాం. అప్పుడు టీటీఐ వస్తారు, చెకింగ్ వాళ్ళని ఇబ్బడి ముబ్బడి పెట్టేస్తున్నారు. నువ్వు అమ్మ 20 రూపాయలు నువ్వు ఫ్రాడ్ చేసి జేబులు వేసుకొని నువ్వు టికెట్ ఇవ్వకుండా నువ్వు ఫ్రాడ్ చేసినావు అని మమ్మల్ని రోడ్డు మీద తెచ్చి మమ్మల్ని సస్పెండ్ చేసి రిమూవల్ చేసి ఏందో మా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ సోదరులు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉన్నది. మేము తిట్లు పడి కొట్లు పడి మీ మహాలక్ష్మిని సక్సెస్ చేస్తే మమ్మల్ని రోడ్డు మీదకి నెట్టుతారు సార్. ఇది న్యాయమా మీకు? మా ఉద్యోగ భద్రత ఇవాళ మాకిస్తే మీకు ఏమైనా నష్టమా? రూపాయి నష్టం లేదు. మళ్ళా మీ సావులు కానీ బతుకులు కానీ ఒక లీవ్ లేదు, మాకు ఒక లీవ్ లేదు సార్. మళ్ళీ ఇంకొకటి 452 కిలోమీటర్లు 420 కిలోమీటర్లు దింపితే మాకు ఒక స్పెషల్ ఆఫ్ ఉండే. ఇవాళ ఏం చేస్తున్నారు? ఉద్యోగులు 55,000 మంది ఉద్యోగులు ఉన్నప్పుడు ఇన్ని కిలోమీటర్లు ఉంటుండే సార్. ఇప్పుడు 35,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కాదమ్మా, ఇప్పుడు మీరు ఏదైతే ఆందోళన చేస్తున్నారు దీనికి ప్రతిపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే లీడర్లు రారు, మరి రేవంత్ రెడ్డి వాళ్ళ వైపు ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఎస్పీ వేరే పార్టీలు ప్రతిపక్షాలు మీకు మద్దతు ఇస్తున్నాయి. మరి సార్ మాకు గౌరవ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారే ముందుకొచ్చి నా ఉద్యోగము అంటే నా ఎమ్మెల్సీ పదవి ముఖ్యం కాదు, ఇవాళ నా తెలంగాణ ప్రజాగణికమే నాకు ముఖ్యము, ఎంతన్నా నేను సపోర్ట్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాకు మద్దతు ఇస్తున్నారు. మాది న్యాయం ఉన్నదా, ధర్మం ఉన్నదా లేదా మీరు చూడండి. తర్వాత ఇన్ని కిలోమీటర్లు 55,000 మంది కార్మికులు ఉన్న 10 సంవత్సరాల కిలోమీటర్లను 35,000 ఉన్న అది కార్మికులతోని 55,000 ఎందరు పనిచేసిల్లో అన్ని కిలోమీటర్లను ఇంకా ఎక్కువ కిలోమీటర్లను తింపి మా మీద విపరీతమైన పని భారం పెంచి మనల్ని మెడలు వంచి మన అడ్డి విరిచి కిలోమీటర్లు ఫుల్ ఆపరేట్ చేస్తున్నారు. బస్ ఫెయిల్ అయినా అది ఏం బ్రేకులు ఫెయిల్ అయినా ఏమన్నా గానీ చలో బస్ ఫుల్ ఆపరేట్ చేస్తేనే డిపోలకు రా. ఇంత నడ్డి ఇంత కష్టానికి మేము అడగద్దాం సార్. మా పిఎస్సీలు మాకు ఇచ్చే అడిగే మాకు హక్కు లేదా? మరి మీరు చెయ్యమంటే సమ్మె చేసే హక్కు మాకు లేదా? అందుకే ఇలా రోడ్ మీద ఉన్నాము. ఎంతవరకన్నా పోరాడతాము. మా న్యాయమండ డిమాండ్లను మీకు గౌరవంగా అడుగుతున్నాము.